శ్రీరామనవమి రోజు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగాయి. పూజలు జరుగుతున్నాయి. భక్తి గానం వినిపిస్తోంది. ఒక చిన్న పిల్లాడు తన అమ్మని అడిగాడు, అమ్మా, రాముడు పుట్టినరోజు ఎందుకు అంత ప్రత్యేకం? అమ్మ చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టింది. అది కేవలం ఒక పుట్టినరోజు కాదు బంగారం. అది ధర్మం పుట్టినరోజు, న్యాయం పుట్టినరోజు, మనిషి ఎలా ఉండాలో నేర్పిన రోజు. అయోధ్యలో రాజు దశరథుడికి చాలా కాలం పిల్లలు లేక బాధపడుతున్నాడు. చివరికి యజ్ఞం చేసి దేవుని ఆశీర్వాదంతో ఒక అందమైన రోజు రాముడు జన్మించాడు. ఆ రోజు నుండి ప్రపంచానికి ఒక అధర్మరాజు, మంచి కొడుకు, మంచి భర్త, మంచి స్నేహితుడు దొరికాడు. రాముడు ఎప్పుడూ నిజం చెప్పేవాడు. ఎవరిని బాధ పెట్టలేదు. ఎంత కష్టమైన ధర్మాన్ని వదలలేదు. ఈ మాటలు విన్న ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆనందం. అంటే అమ్మ, మనం కూడా రాముడిలా ఉండాలా? అవును బంగారం, అదే శ్రీరామనవమి అర్థం. మనలో ఉన్న చెడు అలవాట్లు వదిలి మంచి మనిషిలా మారడం. ఆ రోజు ఆ చిన్న పిల్లాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఎప్పుడూ నిజం చెప్పాలి, మంచి పనులు చేయాలి. శ్రీరామనవమి అంటే కేవలం పండుగ కాదు, మన జీవితాన్ని మార్చే ఒక స్ఫూర్తి. జై శ్రీరామ్.